విజయమ్మ గారి విషయం ప్రార్థన చేయండి. యువల గారి విషయం ప్రార్థన చేయండి. ఎఫ్సిబ గారి విషయం ప్రార్థన చేయండి. వెలుగులోకి రావాలి వారు, భర్తలు రక్షణ పొందాలి. అవునయ్యా, ఆలకించండి. అవునయ్యా, ప్రకటించినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీవు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలయ్యా, నీ లోబడాలయ్యా. అయ్యా నీవే పట్టిన బిడ్డలను నా తండ్రి అయా ఆ కడుపులో గంటన్న సహోదరి కొరకు ప్రార్థన చేయండి. ఆ కడుపులో గంట కరిగిపోవాలి, స్వస్థత కలగాలి. ఆ కొరకు ప్రార్థన చేయండి. పెట్టుకుందో నా తండ్రి, కడుపులో గడ్డ ఉందని నా తండ్రి కొన్ని దినాల నుంచి నీ దాసు చెప్తుంది. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో మంది ప్రార్థించారు, ఆయనలో స్వస్థత ఉన్నదయ్యా. జస్వంత్ కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డను దేవుడు తాకులాగిన స్వస్థపరచులాగిన ప్రార్థన చేయండి. అవును 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 అవును. మార్తి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ కాలు సరవాలి, ఆ మరం సరవాలి, ఆ మరం నొప్పు పోవాలి, ఆ ఎముక కలవాలి, ఆ గూడులో ఎముక పడాలి. ఆ నొప్పు నుంచి, ఆ వాపు నుంచి విడిపించమని ప్రార్థన చేయండి. దేవుడు స్వస్థపరచులాగా. అవునయ్య, ఆ కుమారికి ఉన్న నడువులకు తెలుగులాగా ప్రార్థన చేయండి. దేవుడు ఆ బిడ్డను నడువును ఎముకను తాకులాగా ప్రార్థన చేయండి. దేవుని నడువులకు కూడా తొలగిపోవాలి, ఎన్నెముక సరి చేయబడాలి, స్వస్థత పొందాలి. దేవుడు కార్యం జరిగించలాగిన. హల్లెలూయా. ఎలిఫెతమ్మ కొరకు కూడా ప్రార్థన చేయండి. తనకున్న కుటుంబ అప్పులు సమస్యలు తీర్చబడాలి, శరీర రోగం తొలగించబడాలి. ప్రార్థన చేయండి. పద్మ గారి విషయం ప్రార్థన చేయండి. కాలు నొప్పులు తొలగిపోవాలి. పార్వతమ్మ గారి విషయం ప్రార్థన చేయండి. శరీరం నుంచి నొప్పులన్నీ తొలగిపోవాలి, స్వస్థత పొందాలి, మేలు పొందాలి. హల్లెలూయా. రాజీకున్న తలనొప్పి తొలగిపోవాలి, ఆ బిడ్డ స్వస్థత పొందాలి. చాలా కాలం నుంచి మందిరానికి రాకుండా ఇంటిగానే దాక్కునుంటుంది. ఆ బిడ్డను దేవుడు స్వస్థపరిచి దేవుడి సన్నిధికి నడిపించలాగా ప్రార్థన చేయండి. లూరియా గారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళకున్న అప్పుల సమస్యలు తీర్చబడాలి. హల్లెలూయా, స్తోత్రం. అదేవిధంగా వంశీ యొక్క ఆ కారు త్వరగా దొరకాలి. వంశీ యొక్క కారు దొరకాలి, ఆ కారు త్వరగా ఇంటికి నడిపించబడాలి. ఆ విషయాన్ని బట్టి కూడా ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. సంగమ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళకున్న అప్పులు తీర్చబడాలి, వాళ్ళకున్న అప్పులు తీర్చబడాలి, అప్పులు తీర్చబడాలి. అలాగే సమాధానం, శరీరంలో రోగం పోవాలి, సమాధానం శరీరం రోగం పోవాలి, కుటుంబంతో రక్షణకు నడిపించబడాలి. హల్లెలూయా. తల్లి సుబ్బయ్యమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. తల్లి సుబ్బయ్యమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. ఒంటరిగా ఉన్న తల్లి గారు ఆరోగ్యవంతురాలు ఉండాలి, బలవంతురాలు ఉండాలి, క్షేమంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి. తల్లి గారు వృద్ధాప్యమున్న తల్లిని దేవుడు దర్శించినాక ప్రార్థన చేయండి. అవునయ్యా, వృద్ధురాలు జ్ఞాపకం చేసుకునండి. రత్నవతి తన భర్త, తన అత్త, తన మామ అందరూ మారాలి. వాళ్ళు లోకానుసారం ఉంటున్నారు, గద్దించమని ప్రార్థన చేయండి. రత్నవతి తన భర్త, తన అత్తగారు వాళ్ళంతా వ్యర్థమైనవి చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన పనులు చేయలాగిన వారి హృదయాలు మార్చి మందిరానికి నడిపించలాగిన ప్రార్థన చేయండి.
హైదరాబాద్ సిటీలో ఉద్యోగాలు చేయడానికి తెలిసిన సంసోను, ఆనందరావు, దానియేలు వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, వారందరూ క్షేమంగా ఉండాలి, వారందరూ నెమ్మది పొందాలి. వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలలో దేవుడు కార్యం జరిగించులాగా, వారి అవసరాలు తీర్చులాగా, యవనస్తులను దేవుడు మార్చి రక్షణకు నడిపించులాగా వాళ్ళందరూ కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రవి కొరకు ప్రార్థన చేయండి. వారు మార్పు చెందాలి. తండ్రి తల్లి లేని బిడ్డలు వారి కుటుంబానికి మేలు కలగాలి. రవి రక్షణ పొందాలి, మార్పు చెందాలి, మంచి పనులు వారికి దొరుకులాగా ప్రార్థన చేయండి. దానియేలు, రవి, సంసోను, ఆనందరావు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారికి మేలు చేయాలి, దేవుడు వారికి ఉపకారం చేయాలి. దేవుడు